ఈ రాజకీయ శిక్షణ కార్యక్రమానికి చేసిన 63 మండలాలు ఒడ్డెర బిడ్డలకు ఎవరు కూడా లోపల ఉన్నట్టంతా బయట ఎవరు పోతుంటే సమయంగా అంతా 2 గంటల లోపల సభ ముగిద్దాం. అంత తర్వాత ఎవరెవరు రోడ్డు క్షేమంగా పోయేందుకు ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎవరు బయట ఉండకుండా అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నా. అందరూ లోపలికి రండి. ఒడ్డెర బిడ్డ పుట్టవలసి నుంచి చట్టసభల్ని అడుగు పెడతానని ఆశించారు. గత 14వ తేదీ 13వ తేదీ రాత్రి కూడా ఒడ్డెర బిడ్డకు టికెట్ వస్తుంది. 14వ తేదీ గురువారం 12 గంటలకు తనని మా స్పృహాన్ని కోల్పోయాము. చంద్రబాబు నాయుడు ఇంటిపైకే దాడికి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక జనం పార్టీలో కానీ అన్ని పార్టీలో ఉంటే. అందరికీ నమస్కారం. మన కులస్తులు 5 మందో 6 మందో నిలబడాలనుకున్నారు. నిలబడేదానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి 6 మంది కూడా ఐక్యతతో పోరాడదామన్నారు. ఐక్యతతో పోరాడేది ఆటి వరకు పోరాడినారు, వాళ్ళు విజయవాడ వరకు పోరాడినారు. అది అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళలే. అధిష్టానం దృష్టికి ఈ 10 రోజుల ముందు నుంచి తీసుకుపోయినా కానీ 3-4 నెలల ముందర ఎవరూ తీసుకుపోలే. అధిష్టానం దృష్టికి వీళ్ళు తీసుకుపోయి మేమంతా ఐక్యత ఉన్నాము అని చెప్పిన వాళ్ళు ఎవరు తక్కువ. 10 రోజుల తర్వాత వీళ్ళు ఐక్యతగా మేమందరూ ఎవరికిచ్చినా ఒకటే అన్నారు. అంతలోపల అధిష్టానము వేరే విధంగా ఆలోచించి వీళ్ళకి టికెట్ ఇవ్వలేకపోయింది. కానీ రాబోయే రోజుల్లో ఇప్పటికైనా ఒడ్డెర అన్ని పార్టీలు గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కొన్నూరప్ప బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉపాధ్యక్షులు సిమెంట్ పోలన్న గారికి, వేదికను అలంకరించిన కుల పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇక్కడికి విచ్చేసిన 63 మండలాల నుంచి విచ్చేసిన నా ఒడ్డెర జాతి బిడ్డలకు నా నమస్సుమాంజలు. నేడు అనాదిగా మనం రాజకీయ చైతన్యం లేదని మన ఒడ్డెర జాతి బిడ్డలందరూ అన్ని రంగాలలోనూ వెనుకబడి ఉన్నామని, అనేక మార్లు మనం రాజకీయ ప్రాధాన్యత కోసం అనేక విధాలుగా పోరాటాలు సాగించినలో మనకు ప్రధాన పార్టీలు ఏ పార్టీ కూడా మనల్ని గుర్తించకపోవడం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనకు ఎమ్మెల్యే మల్లికార్జున వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. బిడ్డలు ఓన్లీ ఓటర్లుగానే చూస్తున్నారని మన ఆవేదనను వ్యక్తం చేస్తూ రాబో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మన జాతిని మనుగడ కోసం మనం ఏం చేస్తాం, ఏమైతే మన జాతి బయటకు వస్తుంది, మన జాతి గురించి ప్రధాన పార్టీలు మనల్ని మన వైపు తిప్పుకునేలా చూస్తాం అనే ప్రధాన అజెండాతో మనం ఈనాడు సమావేశమైనాం. ఈ సమావేశంలో మనమందరి తీర్మానం ప్రకారం 75 సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం. ఏ చట్ట సభల్లో కూడా మన జాతి బిడ్డలు ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, ఎమ్మెల్సీలు గాను లేరు. మనం ఓన్లీ ప్రధాన పార్టీలు మనల్ని ఓటు హక్కుగానే వినియోగించుకుంటున్నారు. మన జాతి బిడ్డల దౌర్భర పరిస్థితులను నిలదీస్తూ ప్రధాన పార్టీలను నిలదీసేదే మన ప్రధాన అజెండాగా చేసుకొని రాబో 2024 సంవత్సరం ఎన్నికల్లో మనమందరం కలిసి మీ సమిష్టి నిర్ణయం మేరకు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, మన జాతి బిడ్డలను ఏ విధంగా చట్టసభల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. అనాదిగా మనం ఎన్నో ఏళ్లుగా కష్టజీవులం, రెక్కాడితే కానీ డొక్కాడని ఒడ్డెర బిడ్డలం. మనం రాతినే శిల్పిగా చేసే నేర్పుగల మనం ఒక రాజకీయ నాయకుడిని తయారు చేసుకోలేమా అని ఈ సందర్భంగా మమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మనం అందరం కంకణం కట్టుకొని జాతి బిడ్డను ఎవరినైనా ముందుకు తీసుకెళ్తే మన తరరాతలు, మన బిడ్డల తరరాతలు మారుతాయనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతటితోనే సమాప్తం కాకుండా ముందుకు తీసుకెళ్లి ప్రతి మండల స్థాయిలోనూ, ప్రతి నియోజకవర్గ స్థాయిలోనూ ఒడ్డెలను చైతన్యపరిచి
మేము కూడా మీలో ఒకటి సోటి సామాజిక వర్గ నేతలందరినీ గౌరవించినప్పుడు ఒక ఒడ్డర్లు మాత్రం ఎందుకు మీరు మమ్మల్ని గౌరవించలేదని నిలదీయాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ కార్యక్రమానికి మీ వంతు అందరూ సహకరిస్తున్నారు. ఇదే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లి మన జాతి బిడ్డలు ఎవరినైనా ముందుకు తీసుకెళ్లి మనం చట్టసభల్లో ఇండిపెండెంట్ గానైనా సరే మనకు ఏ పార్టీలు గుర్తించినప్పుడు మన ఉన్నతిని కాపాడుకునే దానికోసం మనం నాయకులను తయారు చేసుకుందామనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వక్తలందరూ కలిసి వారి వారి సూచనలు సలహాల మేరకు మేము నడుచుకుంటామని మనసా వాచా తెలియజేస్తూ ఇంతటితో ఈ సదవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. బాధాకరమైన వేదిక ఇది. ఎందుకంటే ప్రధాన పార్టీలు ఒడ్డర్లని గుర్తించలేక చాలా అన్యాయం జరిగిన గత 75 ఏళ్ళ నుంచి ఒడ్డర్లకి ఎక్కడే కానీ ఉండలో ఒక పనితీరు కానీ మరియు రాజకీయంగా కానీ ఉండలో ఇక్కడ మాకు గుర్తించలేక ఇబ్బంది చాలా పెడుతూనే ఉన్నారు. కానీ ప్రధాన పార్టీలు ఒకటే మాటే అంటున్నారు, ఏమని అంటే మీ పెద్దల్లో ఎవరే కానీ ఐకమత్యం లేరు, దయచేసి మీరంతా ఐకమత్యంగా ఉండి మా ముందు వస్తే ఉండలో మేము ముందరికి వస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఆ ప్రధాన పార్టీలకు అందరికీ ఒకటే నా విన్నపం, మీరు మా పెద్దలకి ఎవరికో ఒకరికి మీ పార్టీ తరఫున ఉండలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉండలో ఒక సీట్ ఇస్తే మా ఐకమత్యం ఏందో మా మెజార్టీ చూపిస్తామని చెప్పేసి ఉండలో ఈ వేదిక నుంచి నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు మరియు పూజ్యులు అందరికీ నమస్కారం. మల్లి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ డాక్టర్ కుల్లాయప్ప గారు తన సందేహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సత్య జిల్లా ఉపాధ్యక్షులు దండగల మారప్ప గారు అతని అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు ఈ సభా అధ్యక్షులు కృష్ణమూర్తి గారికి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు యంగనారాయణ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు సిమెంట్ పోలన్న గారికి, మా అన్న అటువంటి మారెప్ప గారికి, కుల్లాయప్ప గారికి, వన్నూరప్ప గారికి, అదేవిధంగా నాగరాజు గారికి, వెంకటేష్ గారికి, చక్రపాణి గారికి, ఈ సభకు వచ్చిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మహిళా బిడ్డలకు, అక్కలకు, చెల్లెళ్లకు, మామగారు, అన్నగారు, తాతగారు, ఈనాదే మన కులంలో ఈ భావాభిప్రాయాలు బాగున్నాయి, అందరికీ తెలుసు. ఇంతకుముందు చెప్పినాడు వన్నూరప్ప గారు, మనోళ్ళు 5-6 మంది యాస్పిరెంట్లు ఉన్నారు కాబట్టి ఒకరిలో ఒకరు లేక చంద్రబాబు నాయుడు టిక్కాట్ ఇయ్యలేకపోయినాడు అని అంటున్నాడు. మనలో అయితే మాకు తెలిసినంత వరకు మేము ఆడే ఉన్నాము. మనోళ్ళు 6 మంది కూడా యాస్పిరెంట్లు ఒకే తూరు ఒక వేదిక మీదకి పోయి అదే టీడీపీ ఆఫీసులో అందరూ సంతకాలు చేసి అగ్రిమెంట్ ఇచ్చి ఒక అగ్రిమెంట్లో సంతకాలు చేసుకొని వాళ్లకు టీడీ జనార్దన్ గారికి కానీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి అందరికీ ఖచ్చితంగా ఎత్తిపోయి అందరూ మేమంతా ఒకటేను, మేమంతా ఐక్యంగా ఉన్నాము, మా ఒడ్డర్లకు టికెట్ ఇవ్వండి సార్ అంటే సరేలేని ఆ రోజుల్లో మాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో అయితే మన ఒడ్డర్లకు పుట్టపర్తి టికెట్ వస్తుందని, అది ఎట్లొస్తుందంటే గత 3-4 సంవత్సరాల నుంచి మనల్లో వీళ్ళిద్దరూ ఎవరు పల్లవి జయచంద్ర గారు వేదిక వినాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ 4 సంవత్సరాల నుంచి ప్రతి ఊరు, ప్రతి గ్రామము మనోళ్ళు ఎవరైనా ఏమన్నా ఒకటైతే బాధ లేకున్నా, యాక్సిడెంట్ అయినా, ఒక మనిషి కాలో చేయి పడిపోయినా, లేదేమన్నా ఒకటైనా వీళ్ళైతే నాకు తెలిసినంత వరకు 4 సంవత్సరాలు సహాయ సహకారాలు బాగా అందిస్తూ ఆర్థికంగా కూడా వాళ్ళకి సాయం చేసుకుంటూ వస్తూ ప్రజల్లో తిరిగినారు. ప్రజల్లో తిరిగి కూడా ఈ తూరు మనకు
2 సంవత్సరాల క్రితమే మన వడ్డర్లను పిలిచి ఇదే చంద్రబాబు నాయుడు ఈ తూరు మీకు టిక్కెట్టు వడ్డర్లు కేటాయిస్తానని చెప్పడంతోనే మనోళ్ళు కూడా చైతన్యవంతులై ఓహో ఇన్ని 40 సంవత్సరాల నుండి మన వడ్డర్లకు టికెట్ రాలేకపోయినే ఈ తూరు వస్తుందని అందరూ ఆశించినాం. 30 లక్షల జనాభా ఉన్న మన వడ్డర్లు కూడా ఈ రాష్ట్రంలో 30 లక్షలు ఉన్న వడ్డర్ల జనాభా కూడా అందరూ ఆశించినారేమని అబ్బా ఈ తూరు చంద్రబాబు నాయుడు ఇస్తానని శాసనసభలోకి పంపిస్తున్నాడు. మనోళ్ళకైతే అందరికీ మంచి ఊపొచ్చినదన్నమాట. ఊపొచ్చి ఏం చేసినాడు, బాగా మండింది మంట, ఓం నీళ్ళు చల్లేసినాడు. నీళ్లు చల్లితేనే మళ్ళీ మనం పెట్రోల్ పోసి అంటించినాం. అంటిస్తే ఓహో శాసనసభ్యులే పార్లమెంట్ ఇస్తానన్నాడు. పార్సారదొద్దు పెనుగొండ మీకు పార్లమెంట్కి మేమే సమస్య, మేము ఉండము దాంట్లో. మేమే పోయినా వన్నూరప్ప గారు కానీ మేమంతా వీళ్ళంతా ఉండేళ్ళంతా ఆడిపోయి చంద్రబాబు నాయుడుతో అపార్ట్మెంట్ తీసుకొని చాలా ఉద్యమం 500 మందితో ఉద్యమం చేశాడా. ఆ రోజుల్లో మళ్ళా మీకు పార్లమెంట్ ఇస్తామప్పా అన్నాడు. పార్లమెంట్ ఇస్తానంటే ఏమైంది, అది కూడా మళ్ళీ నీళ్లు చల్లేసినాడు మహానుభావుడు. ఎలా వడ్డర్లంటే చాలా చిన్న సోపు మన చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు వడ్డర్లను ఒక్క తోడు పంపిస్తే ఎట్లుంటుందో, వాళ్ళు 30 లక్షల జనాభా ఉన్న వడ్డర్లను ఒక్క తోడుగా ఒక శాసనసభను పెడితే వాళ్ళ ఆర్థికంగా ఎదుగుతారేమో, మళ్ళా మమ్మల్ని ఎదిరిస్తారేమో అనేది బడుగు బలహీన వర్గాల్లో మనము చాలా బలహీనంగా ఉన్నామన్నమాట ఆయన దృష్టిలో. మనమైతే బాగానే ఉన్నాం. ఇంతకుముందు మన వాళ్ళంతా గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుండి ఇట్లా వాళ్ళు మాకు దొరకలేదే అని మా నియోజకవర్గంలో పుట్టపర్తి నియోజకవర్గంలో అబ్బా మంచి నాయకులు దొరికినారని మన వడ్డర్లు మా కుటుంబం వాళ్ళంతా అందరూ ఆశించినారన్నమాట. వచ్చిరా మనకు దగ్గరలో వచ్చేసి మనము అయిపోతాము, మనోళ్ళు ఎమ్మెల్యే అవుతారు, మనకు మేలు జరుగుతుందని చిన్న పెద్ద అందరూ ఆశించినారన్నమాట. మాకు తెలిసి మా నియోజకవర్గంలో మాకు కూడా ఆశ ఉన్నదమ్మా అని మా వాళ్ళు కూడా అంత ఉత్సాహం ఒక్క తూరుగా మంట ఆపేసినాడమ్మా. దయచేసి మనోళ్ళు అంతా కలిసి రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్న వడ్డర్లు ఎవరైనా సరే తెలుగుదేశానికి ఈ తూరు పోసేస్తే కులద్రోహులైతారు. ఈ తూరి తెలుగుదేశం అనే దాన్ని ఓడిస్తేనే మన వడ్డర్లు చైతన్యవంతులుగా ఏ పార్టీ అయినా గుర్తుంటుందని ఈ సభాముఖంగా అందరికీ రాష్ట్రంలో ఉన్న వడ్డర్ల బిడ్డలకు అందరికీ తెలియజేస్తూ ఈ సదా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తల వంచి శిరస వంచి మీకు నమస్కరించు సెలవు తీసుకుంటున్నా. మారప్ప గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు పల్లపు జయచంద్ర గారిని అతని అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అయిపోయినారు మేలు కదా నువ్వు ఇప్పుడు వచ్చి సభాధ్యక్షులు సోదరులు జేరిపిటి కృష్ణమూర్తి గారికి, వేదిక పైన ఉన్నటువంటి దళవాయి వెంకటనారాయణ, పోలన్న, మున్నూరు స్వామి, డాక్టర్ కుల్లాయప్ప, చక్రపాణి, మారప్ప, ఇక వేదిక పైనటువంటి వడ్డెర నాయకులు, నా కుల బాంధవులు, సోదరుమణులు, పత్రికేయులు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఒకవైపున బాధాకరం, ఈ మీటింగ్కి రావడానికి కూడా ఈ బాధలో నుంచి ఇంకా కోలుకోలేదు. మేము ఒక 2 సంవత్సరాలుగా నమ్మిన పార్టీని, ఈ పుట్టిన వడ్డెర జాతిని నమ్మి ఒక 2 ఏళ్ళు వడ్డెరకు పుట్టపర్తి స్థానం వస్తుంది. పుట్టపర్తి స్థానం నుంచి వడ్డెర బిడ్డ ఈసారి చట్టసభల్లోకి అడుగు పెడతాడని చెప్పి చాలా ఆశపడి లోకేష్ పాదయాత్ర కానీ, చంద్రబాబు నాయుడు ప్రోగ్రాంలు కానీ, భువనేశ్వరి ప్రోగ్రాంలు కానీ, పార్టీ ప్రోగ్రాంలు, కుల మీటింగుల్లో చాలా మేము గర్వంగా వడ్డెర బిడ్డ పుట్టపర్తి నుంచి చట్టసభల్లోకి అడుగు పెడతాదని ఆశించాం. గత 14వ తేదీ 13వ తేదీ రాత్రి వరకు కూడా వడ్డెర బిడ్డకు టిక్కెట్ వస్తుంది, పుట్టపర్తి నుంచి వడ్డెర బిడ్డ అడుగు పెడతాడని చెప్పి ఆశపడ్డాం. 14వ తేదీ గురువారం
12 గంటలకు దన్నని మా సృహ మేము కోల్పోయాము. చంద్రబాబు నాయుడు ఇంటిపైకే దాడికి వెళ్ళాల్సిన బట్టి పరిస్థితి వచ్చింది. ఈరోజు 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక జనం అటు కాంగ్రెస్ కానీ తర్వాత తెలుగుదేశం కానీ ఈరోజు వైఎస్ పార్టీలో కానీ అన్ని పార్టీలో వడ్డెర కుల బిడ్డలు జెండాలు మోస్తున్నారు. వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తుతున్నాము. ఈరోజు పూర్తిగా చట్టసభల్లోకి పోవాలన్నప్పుడు మనమల్లో అక్కడ గేట్ల కాటి వరకే ఓడుకున్నారు కానీ చట్టసభల్లోకి తీసుకుపోలేదనేటువంటి నిష్కృతి అయితే మాలో ఉంది. మొన్నటి వరకు అన్నారు వడ్డర్లు డబ్బులు లేదు, చైతన్యవంతం కాలేదని. ఈరోజు మన పిల్లలు కూడా పీజీలు, ఈరోజు టెక్నాలజీ పెరిగి ఇంజనీర్లు మంచి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వచ్చారు. రాజకీయంగా కూడా చైతన్యవంతై రాష్ట్ర నాయకులుగా కూడా పనిచేసే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కూడా చట్టసభల్లోకి పోవాలన్నప్పుడు అగ్రవర్ణాలు ఇచ్చినటువంటి కులాలకే టిక్కెట్లు ఇస్తూ మన వల్ల మధ్య పెడుతూ వాడుకుంటున్నారు. ఈరోజు ఇంకొక పరిస్థితి చూస్తే నా అనుభవంలో గతంలో నేను ఒక స్థాయికి ఎమ్మెల్యే స్థాయికి పోతానన్నప్పుడు పరిస్థితుల వల్ల పార్టీ మారాల్సింది వచ్చింది. అప్పుడు కూడా మనల్ని వాడుకున్న తర్వాత ఇంకోరిని తీసుకున్నారు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీలో అదే జరుగుతుంది. ఈరోజు జయచంద్ర ఉంటాడా, జయచంద్ర పోతే వెంకటనారాయణ ఉంటాడా, కృష్ణమూర్తి అనేది కాదు. వాళ్ళను సమయం ఉన్నంత వరకే వాడుకుంటారు. ఆ సమయం అయిపోతున్నట్లే ఆ కులంలోనే ఇంకోరిని తీసుకొస్తారు. నీకు ఫలాని పోస్ట్ ఇస్తాము, పార్టీ కోసం పనిచేయండి, నీకు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఏదో కట్టబెడతామనేటువంటి ప్రయత్నాలు ప్రతి పార్టీలోనూ జరుగుతున్నాయి. ఇప్పుడు అదే ప్రయత్నమే పుట్టపర్తి కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతుంది. ఒక నిమిషం, అది కూడా జరుగుతుంది. ఉత్తన్న గారు సత్యసాయి జిల్లా రాష్ట్ర కార్యదర్శి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఉమ్మడి జిల్లా కోశాధికారి విడగుట్టు ఆనంద్ గారు వేదిక మీదగా రావాల్సిందిగా కోరుతూ, రాళ్ళు మర్యాద రా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. ఒక వంతు ఒకసారి వస్తుంది, వాళ్ళని వాడుకున్న తర్వాత ఇంకొకరిని తీసుకొచ్చి వాళ్ళతో కూడా ఈ పార్టీలు కిష్ట పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ వాడుకుంటేటువంటి పరిస్థితులు వస్తున్నాయి, ఇది గమనించాలి మనము. ఈరోజు వెంకటనారాయణ దగ్గర పోలన్న దగ్గర డబ్బులుంటే వాళ్ళకి ఏదో ఒక పదవి ఇచ్చి వాళ్ళను వాడుకొని వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతున్నట్లే ఇంకొక మనిషి వైపు చూసేటువంటి పరిస్థితులు రాజకీయ పార్టీలు ఉన్నాయి. మనమందరూ సమన్వయం కాల. ఈరోజు ప్రతి తాన ఎక్కడైతే మనం 10,000 20,000 ఓట్లు ఉన్నాయో అక్కడ శ్రీనివాసులు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడైతే 10,000-20,000 ఓట్లు మనమైతే ఉన్నాయో అక్కడ కూడా ఏ పార్టీ గెలిచినా ఈరోజు 5,000 10,000 20,000తో ఎవ్వరు గెలిచే పరిస్థితులు లేవు. ప్రతి రాజకీయ పార్టీకి ఈసారి గుణపాఠం చూపేలా వడ్డెర బిడ్డలు. మనం ఎక్కడ 5,000 10,000 ఓట్లున్నా అక్కడ ఇండిపెండెంట్గా వేసి మన సత్తా సాటితే ఈరోజు 20-25 కాన్స్టిట్యున్సీల్లో మనం ఆ ప్రభావితం చేయగలము. ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడల్లా నామినేషన్లు వేసి రాజకీయ పార్టీలకు తలనొక్కకుండా ఈసారి ఇండిపెండెంట్గా ఉండి మన సత్తా సాటాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఐక్యత రాగం, మనము ఐక్యంగానే ఉన్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు ఒకరిని అద్దెరికి తీసుకొని నీకు అలా ఇస్తాము, నీకు ఇలా పోస్ట్ ఇస్తాము, నువ్వు వాళ్ళతో కలిసొద్దు, నువ్వు వీళ్ళతో కలిసొద్దని రాజకీయ పార్టీలే మనల్ని విభేదాలు చేస్తున్నాయి తప్ప మనలో అందరిలో ఐక్యత ఉంది. ఈరోజు ఎవరికి ఇచ్చిన టికెట్ నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, మాలో ఎలాంటి స్వార్థం లేదు. రాజకీయ పార్టీలే ఈరోజు నాయకుల మధ్య కులం మధ్య శిక్షలు పెడుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో చాలా ఆశగా ఉన్నారు.
మన ఒడ్డర్లకు టికెట్ వస్తుంది. ఈసారి అందరూ ఈ రోజు కూడా కొందరు కృతజ్ఞులు టికెట్ వస్తున్నట్లు పోయి జెండాలు పట్టుకోనో లేదో టపాకాలు కాల్చారు, కానీ ఎక్కువ శాతం ఒడ్డర్లు ఆ రాజకీయ పార్టీల వైపు చూడకుండా ఈరోజు కూడా మన ఒడ్డర్లకు ఎవరికొరికి టికెట్ వస్తుంది, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని ఆశపడుతున్నారు. నేను కూడా ఆ కులంలో పుట్టినందుకు, నేను వాళ్ళు ఇప్పుడు కూడా ఆ ఆశ ఉన్నందుకు గర్వపడుతూ మరి వాళ్ళ ఆశను ఒమ్ము చేయము. ఖచ్చితంగా ఈసారి పుట్టపర్తిలో ఒడ్డెర బిడ్డ ఉంటాడు. ఏదైతే అహంభావంతో డబ్బుందని ఒడ్డర్లకు టికెట్ వస్తుందని తెలిసి కోట్లు కుమ్మరిచ్చి ఈరోజు టికెట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తికి కూడా గుణపాఠం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అనంతపూర్లో నాందైంది, పుట్టపర్తి, హిందూపూర్, కదిరి ప్రాంతాల్లో కూడా వడ్డెర చైతన్య చర్చా వేదిక జరిగిన తర్వాత ఆ మేధా సరస్సుతో అందరము ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ఈ సదవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై వడ్డెర, జై జై వడ్డెర. జై చంద్రమోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఆనంద్ గారు అతని అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుచు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వడ్డెర అంటేనే బాబు ఆడు 3 కుర్చీలు ఎత్తరండి. ఆయన మరి పిల్లలు ఎవరన్నా 3 కుర్చీలు తెచ్చరండి. లేండి అట్లా 3 కుర్చీలు ఎత్తర. వడ్డెర అంటేనే రాజులు, వడ్డెర రాజులు, సూర్యవంశపు రాజులు అని గొప్పలు చెప్తారు. మన కుల సంఘం సర్టిఫికెట్లో కూడా మనము రాజులంటేనే ఎంతో గర్వంగా సంతోషం పడతాము. కానీ మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా రాజకీయాల్లో మనము ముందడుగు వేయలేకపోయాం. బలవంతంగా రాజ్యాలు ఏలినప్పుడు ఒక రాజును ఓడించి ఒక రాజు గెలుచుకున్నప్పుడు మనము రాజులయ్యాం. కానీ ఓటు హక్కు అనేది వచ్చిన తర్వాత మనము బానిసలు అయ్యాము. రాజ్యాలు ఏలినప్పుడు రాజులు, ఓటు వేసినప్పుడు బానిసలము. ఒక్క రాజకీయ పార్టీ కూడా మనలను గుర్తించి చట్టసభల్లోకి పంపించలేదు అంటే మనము ఎంత వెనుకబడినామో అర్థమవుతుంది. మనలో కూడా ఈ మధ్యకాలంలో బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అందరూ ముందరకు వస్తున్నారు. కానీ అవకాశాలు దగ్గరకు వచ్చి మిస్ అవుతున్నాం. అంటే మనలో కూడా ఇంకా చైతన్యం రావాలి. ప్రతి విలేజ్లోనూ, మండల స్థాయిలోనూ మన వాళ్ళు కూడా సర్పంచులు గాను, ఎంపీటీసీలు గాను, జెడ్పీటీసీలు గాను, జెడ్పీ చైర్మన్లు గాను అనేకంగా విస్తృతంగా మన కులం ఎక్కడ ఎక్కువ ఉన్నదో అక్కడల్లా పదవులు తీసుకుంటే ఎమ్మెల్యే రావడానికి కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఆ విధంగా కూడా పోరాటాలు చేయాలి. ఈరోజు రాజకీయాలు ఇంకా మనకి 50 రోజులు టైం ఉంది. ఈ టైంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం అయితేనేమి, అధికార పార్టీ అయితేనేమి మన వడ్డెర జాతిని గుర్తించి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఆనంద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సత్యసాయి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఒల్లిపి ఉత్తన్న గారు అతని అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. నా వడ్డెర కులబాంధవులందరికీ తలంచి నమస్కరించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పార్టీలు చాలా అనేకంగా వడ్డెర జాతి అంటే చాలా
వెనుకబడిన తరంగా చూస్తున్నాయి. కాబట్టి ప్రజలారా మీకందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈరోజు విజయవాడ నగరంలో ఒడ్డర్లు చేసిండే పోరాటం ఏ కులస్తులు కూడా చేయలేదని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఏదో మన ఒడ్డెర బిడ్డలు ప్రతి ఒక్కటి రాజకీయ నాయకుల తొత్తులుగా చేసే పరిస్థితిని తెచ్చుకుంటున్నామే తప్ప మనము ఈరోజు రాజకీయాలకి ఎదగాలంటే చాలా వెనుకబడి తనంలో ఉన్నాము. దానికి కారణం మన బిడ్డ ఒడ్డెర ముద్దు బిడ్డలందరూ కూడా ఈరోజు కంకణము కట్టుకొని ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మన వాయిస్ను వినిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యముగా గులాబీ వేయాలంటే మనం, బేసం మట్టం కట్టాలంటే మనం, రాజకీయ నాయకుల కట్టి తీసుకుంటేది మనం, కొడుకులు తీసుకుంటేది మనం. ఉదాహరణకు ఈ అనంతపురం అర్బన్లోనే చెప్తున్నాను, ఈరోజు ప్రభాకర్ చౌదరి గారికి నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఈరోజు ఈ ఒడ్డర్లో ఈ 4 వీధుల్లోనూ నీకు నీ కన్న బిడ్డల కంటే, నీ కన్న తండ్రి కంటే చాలా ముఖ్యంగా నీ ఎందుండి నీ తండ్రి నీకు ఎన్నో కార్యక్రమాల్లో కానీ ఏ విధంలో కానీ నీకు రాజకీయ అండగాని ఈ ఒడ్డరి బిడ్డలు ఉన్నారు. అదే విధముగా నీవు నీ ఇంటికి వచ్చిన రోజు నువ్వేమిచ్చినావు మాకు ఒడ్డర్లకు? అయ్యా పోటు తీసుకోమంటే పోటు తీసుకోలేదు. నువ్వు విదేశాల్లో ఉన్నప్పుడు ఈరోజు లోకేష్ వచ్చినప్పుడు బ్యానర్లు కట్టింది ఎవరు? జనాన్ని స్వీకరించింది ఎవరు? అది నీకు గుర్తులేరు అని చెప్పేసి ఈ అనంతపురం జిల్లాలో ప్రభాకర్ సభకి హెచ్చరిస్తున్నాను. అదే విధముగా ఈ ఒడ్డర్లలో కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం నీ ఇంటి ఒడ్డెర బిడ్డలను నాశనం చేస్తున్నారు. అదే విధముగా ఉదాహరణకు 14 నియోజకవర్గాల్లో దళవా వెంకటరమణ, పోలల్లో వీళ్ళందరూ కూడా ఎన్నో విధాలు మనకు అక్కడ ఉండి ఈ రోజు వరకు ఒడ్డెర్ల కోసం పాటుపడుతున్న వ్యక్తులు ఎవరంటే ఈ దళవాయి కుటుంబం. ఇంతవరకు నానే చెప్పి బోటక మాటలు చేసి మీకు తెలిసే ఉంటుంది. ఈ అన్నటిపూర్లో నేనున్నాను, నాకు మీసాలున్నాయి, నేను ఒడ్డెర నాయకుని అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు ఎక్కడున్నాడు? ఈరోజు అనంతపూర్లో ఉన్నాడా, ఇంకా ఆయన గుడిలో ఉన్నాడా అని ఆయనకు మాత్రమే చూస్తున్నాము. ఎక్కడున్నావు మురళి? నువ్వు ఒడ్డరంటివి, వీధులు తిరిగివి, ఇల్లు తిరిగివి, నేను ఒడ్డరి బిడ్డ అంటివి, డైరెక్టర్ అయితేవి, చైర్మన్ అయితేవి. ఈరోజు ఒడ్డర్లను ఏడబెట్టావు నువ్వు. ఎక్కడున్నావు నువ్వు? ఒడ్డెరవాడు అని చెప్పుకుంటే నీకు నేను బజార్లో ఈజీ కొడతామని చెప్పి చెప్పుకుంటాను. అదే విధముగా ఈ ఒడ్డర్లందరూ ఒక తాటిపైకి వస్తారంటే నువ్వు ఏడుండవు, నువ్వు నీ పనికేనేది విజయవాడలో గుంటూరులో నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడ ఒడ్డోనివి? ఈ సభా మూలకంగా మనందరినీ మోసం చేసే వ్యక్తి ఈ దేవాల మురళి అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటావు. ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఉత్తన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మల్లికార్జున గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభా అధ్యక్షులు జడ్పీటీ కృష్ణ గారికి మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దళవాయి వెంకటనారాయణ మరియు పోలన్న, మారప్ప, ఇక్కడ కూర్చున్న నా కుల పెద్దవాళ్ళకందరికీ, నా అక్క చెల్లెళ్ళకి మరియు నా అన్నదమ్ములకి, మామగారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు చాలా బాధాకరమైన వేదిక ఇది.
అంతా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా మనవి. వేదికను అలంకరించిన పెద్దలు, ముందుగా సభాధ్యక్షులు గౌరవనీయులు జరిపిటి కృష్ణమూర్తి గారు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు దళవ వెంకటనారాయణ గారు, ఉపాధ్యక్షులు ఉత్తన్న గారు, అదేవిధంగా దండగల మారప్ప గారు, ఇంకా పెద్దలందరూ పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వడ్డెర భవిష్యత్ రాజకీయ చర్చా వేదిక. అమ్మా మాట్లాడకండి. రాజకీయ చర్చా వేదికలో ముందుగా వడ్డెర్ల ఐక్యత, వడ్డెర్ల ఐక్యత, వడ్డెర్ల ఐక్యత. ఈ నినాదం మన భవిష్యత్తుకు ప్రధానం. ఇది ఒక ఆయుధం. ఈ మహా ఆయుధాన్ని మనం కాపాడుకోలేకపోతున్నామంటే ఎన్ని చర్చలు చేసినా వృథా, ఎన్ని కార్యక్రమాలు చేసినా వృథా, ఎక్కడ పోయినా వృథా, ఏమి చేయలేం. ఐక్యతే మనకు ప్రధానం. ఈ ఐక్యత అనే పదాన్ని మనం మరవకూడదు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రాలేదు, చాలా మందికి తెలియదేమో. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వడ్డెర్ల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అనే పదము మహా అద్భుతమైన అర్థమున్న పదం. మరి ఈ పదానికి మనం అర్థం తీసుకొని రాలేకపోయినామా? ఒకవేళ తీసుకొచ్చింటే ఈరోజు రాజకీయ చర్చ వేదికకి మనము రాలేం. ఎందుకంటే వడ్డెర కులం గతంలో రాజరిక కులం, రాజవంశ కులం. మన కులం సూర్యవంశ వడియరాజులం మనం. మరి ఈరోజు కాలక్రమంలో పేదలమయం. మరి మన కులం ఉనికి కాపాడుకోవాలంటే, మన కులానికి ఒక గౌరవ స్థానం రావాలంటే, మన కులం భవిష్యత్తులో బాగుండాలంటే, అభివృద్ధి కావాలంటే, భద్రత కావాలంటే, మన పిల్లలకి భవిష్యత్తు కావాలంటే, మన హక్కులు కాపాడుకోవాలంటే, మన హక్కులను కాపాడుకుంటూ మన యొక్క కులాన్ని మరింతగా గొప్పగా చెప్పుకోవాలంటే మరి ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాల్సి ఉంటుంది. పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వాన రూపంలో రావాల్సి ఉంటుంది. కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి ఉంటుంది. మరి మీరు ఈరోజు వచ్చారు. నిజంగా అమ్మ చాలామంది వచ్చారు ఈరోజు. నిశ్శబ్దంగా వినండి, బాగా వినండి తల్లి. మాట్లాడకండమ్మా. మరి ఈరోజు చర్చా వేదికలో ముఖ్యమైన అంశాలు మనం ప్రస్తావన తీసుకొచ్చినట్టయితే, గత 15 సంవత్సరాల నుంచి వడ్డెర కులం అసెంబ్లీలో అడుగుపెట్టాలి. అసెంబ్లీ అంటే శాసనసభలో అడుగుపెట్టాలి. శాసనసభలో అడుగు పెడితేనే కులానికి ఉనికి మనం కాపాడుకోగలుగుతాం. కులం యొక్క ఉనికి భద్రంగా ఉంటుంది. అంతేకాదు అభివృద్ధికి వచ్చుకుంటుంది. అంతేకాదు మన కులానికి ఉన్న హక్కులు, మన కులంకు ఏవైతే కోరికలు ఉంటాయో, మన కులం ఏ ఆశయం కోసం అయితే పోరాడుతుందో ఇవన్నీ సాధించుకోవాలంటే మన కులం ఒక రాజకీయ రూపంలో రాజకీయ నాయకుడు అసెంబ్లీలో అడుగుపెట్టాలి. మరి పెద్ద మనసుతో కొంతమంది ముందుకొచ్చారు, కష్టపడినారు, మోసం జరిగింది. అంటే వీళ్ళు నాయక రూపంలో పోయిన మోసం చేశారు ఉండొచ్చు. మరి రాజకీయ ప్రస్తావనకు వచ్చినప్పుడు మొట్టమొదటి భారతదేశం మనం స్వతంత్రం వచ్చి మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయితే మరి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో మన కులం వారు అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భాలు తక్కువ. రాష్ట్రం విడిపోయాక హామీలు ఇచ్చారు కొన్ని పార్టీలు, న్యాయం జరగలేదు, మోసం జరిగింది.
అంటే అన్యాయం చేశారు. అది మన నాయకులు చేసుకున్న తప్పు కాదు. నమ్మినారు, నమ్మి మోసపోయినారు, నమ్మించినారు, మోసం చేశారు. మరి అయినప్పటికీ అభిమానాన్ని దూరం చేసుకోలేక అవకాశాలు భవిష్యత్తులో ఇంకా మంచి రావచ్చనే ఒక తపనతో, ఒక అభిప్రాయంతో చెప్పుకొని వస్తూ మళ్ళీ పెద్దలందరినీ కలిపి అదే దారిలో నడిచారు. రెండోసారి కూడా మొండిచి అన్యాయమే, మోసమే, దగానే. వాస్తవంగా రాజకీయంలో ఒకసారి మోసపోతే, ఒకసారి అన్యాయానికి గురైతే, ఒకసారి ఉద్దేశించి వారిని ఏదో అధోగతి పాల్పట్టాలని చెప్పి ఆలోచన చేస్తే ఆ పార్టీకి ఎవరు చేరువగా ఉండరు, ఆ పార్టీని దూరంగా పెడతారు. అయినప్పటికీ మన వాళ్ళు మరి ఆలోచనలో కొంచెం వెనుకబాటుతనమా, లేదంటే అభిమానం మితిమీరినతనమా, ఏదో జరిగింది. మరి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. అవకాశాన్ని కులం మళ్ళీ దూరం చేసుకుంది. తప్పేం లేదు. ఈరోజు రాజకీయ అంశంలో ప్రముఖులు మన కులంలో విద్యావేత్తలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మహామేధావులు ఉన్నారు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అన్ని రూపంలోనే ఉన్నారు. కేవలం ఒక రాజకీయ రూపంలో ఒక్క నాయకుడు అసెంబ్లీలోకి పోలేదన్నది ఒక్కటే మన తపన, మన ఆవేదన, ఆలోచన కూడా. ఇబ్బంది ఏం లేదు. మరి గత 10 సంవత్సరాల క్రితము సామాజిక చైతన్యం రాలేదు కులానికి. మరి సామాజిక చైతన్యం రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పి అనుకునే వాళ్ళం. మరి సామాజిక చైతన్యం ఈరోజు అద్భుతంగా వచ్చింది. దానికి ఉదాహరణ మన దండిగల మారెప్ప గారు సోదరుడు, ఆయన చేసిన సేవలు, కులం కోసం ఆయన పడుతున్న తపన, కులం అంటే అతను చూపుతున్న అభిమానం, కులం అంటే ఒక గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలనే ఒక నిశ్చలతత్వం, మానసికంగా అతను నిలకడగా ఉండి చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా సభాధ్యక్షులు కృష్ణమూర్తి గారు కులం బాగుండాలి, ఒక్కొక్కరు ఒక అభిమానం, ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో ఈరోజు పెద్దలు వేదికను అలంకరించారు. చాలా ఉంది కార్యక్రమం. మరి ఒక్క విషయం చెప్పాలంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలుగా ప్రతి జిల్లాలో వడ్డెర కులానికి ఎక్కడే కానీ ఏ నియోజకవర్గంలో అడుగుపెట్టినా 25,000 ఓట్లు తక్కువ లేవని చెప్పి చెప్పుకొని వస్తున్నారు మన వాళ్ళు. ఆ రూపంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 35 నుంచి 40 లక్షల జనాభా కాదు ఓటర్లు. మరి జనాభా దమాషా ప్రకారం ఈరోజు ఒక నియోజకవర్గము ఆలోచన చేసేట్లయితే 2.5 లక్ష. మరి 2.5 లక్షల ప్రకారము 40 లక్షలని భాగిస్తే ఎంతమంది మనోళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టాలో ఒకసారి ఆలోచన చేయండి. పెట్టలేకపోతున్నారు. కారణం చాలా ఉండొచ్చు. రాజకీయ చైతన్యం అంత తొందరగా రావాలంటే రాదు. ఒకవేళ వచ్చినప్పటికీ నిలదొక్కాలంటే చాలా కష్టాలు ఉంటాయి, చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, నష్టపోవాల్సి ఉంటుంది, ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఉండొచ్చు. కాకపోతే మన వడ్డెర కులానికి ఉన్న యొక్క శక్తి సామర్థ్యాలు అది ఏదైనా కావచ్చు. ఒక్కసారి మనసు పెట్టి ఈ విధంగా ఆసీనులై కూర్చుంటే నిర్ణయం చేసుకుంటే ఏది కూడా నిలబడదు, అంటే అసాధ్యం అనేదాన్ని సుసాధ్యం చేసే తత్వం మన కులానికి ఉందని చెప్పి అందరి పెద్దల పరిశీలనలో ఈరోజు తేలింది. ఆ తేలిన అంశమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక రాజకీయ రూపంలో ఒక నాయకుడు ముందుకు వస్తున్నాడు. ఈరోజు వస్తున్నారా లేదా? స్వతంత్ర అభ్యర్థుల రూపంలో వస్తున్నారు. ఈరోజు అనంతపురంలో స్వతంత్ర అభ్యర్థి వచ్చాడు, నెల్లూరు జిల్లా కావల్లో అభ్యర్థి వచ్చాడు, పుట్టపర్తిలో అభ్యర్థి వచ్చాడు, ఇంకెక్కడికి వచ్చారు. మరి ఈరోజు రాజకీయ రూపంలో రాజకీయ చైతన్యం కోసం తపన పడే ఒక రాజకీయ జ్ఞానం ఉన్న మన వడ్డెర కులస్తులు అసెంబ్లీలోకి పోయేకేం పెద్ద పనేం కాదు. మరి ఈ క్రమంలో చాలామంది రాజకీయ పరిజ్ఞానం ఉండి రాజకీయ అనుభవం ఉన్న వేత్తలు చాలామంది చెప్పచ్చు, ఒక పార్టీ ఉంటే సులభం అని చెప్పి. మరి రాజకీయ పార్టీ పెట్టడం అంత సులభంగా ఉండదు. పెట్టినారంటే కూడా దానికి బలాబలాలు చాలా ఉండాల్సి వస్తుంది. మరి ఈ సందర్భంలో
పర్లేదు. మరి ఈ సందర్భంలో మరి ఈ రాజకీయ చర్చా వేదిక సందర్భంగా వడ్డెర కులస్తులందరూ ఏకతాటిపైకి రావాల్సింది. వడ్డెర నాయకత్వంతో ఒకే ఐక్యతా భావంతో ముందుకు రావాల్సింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ మనసులో ఉండే ఆలోచనల్ని పంచుకోవాల్సింది. రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఒకే మాట మీద ఉండాల్సింది. రాజకీయ భవిష్యత్తును ఆలోచన చేసి కులానికి న్యాయం జరగాలంటే హక్కుల రూపంలో ప్రతి ఒక్కరూ తమ ఉక్కు పిడికలనెత్తి జై జై నినాదాలు, ఐక్యత నినాదాలు చెప్పాల్సింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి కాబట్టి ఇవి ఊరికనైతే కాదు. మనం అసెంబ్లీలకు అడిగి పెట్టాలంటే మనకైతే ఓటు బలం ఉంది, నాయక బలం కావాలా. నాయక బలం కావాలంటే వేదిక ఏర్పాటు చేయాలా, పిలుపునివ్వాలా, కలుపుకోవాలా, గుర్తించాలా, వాళ్ళ ముందుకు తీసుకురావాలా, మనము సహకరించాలా, చేతినివ్వాలా, సహాయపడాలా, ఇట్లాంటివన్నీ ఉంటాయిగా. కాబట్టి మరి ముఖ్యంగా నేను చెప్తున్న విషయము, ఎటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో అన్నీ ఉన్నాయి మన కులానికి, అసలైంది లేదనేది ఏముండదు, అది కూడా వస్తుంది. తొందరలో, అతి తొందరలో కులం రాజకీయంగా ఎదగాలి, రాజకీయ స్థానం కావాలి. రాజకీయ మోసాలకి ఇంకా ఎక్కడే కానీ గురి కాకూడదు. రాజకీయ మోసాలకు గురి కాకూడదు అంటే నేను ఒకటే చెప్తా. మొట్టమొదట అంటే 136 ఏళ్ళు సర్వీస్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండే వడ్డర్లని గుర్తించలేదు. అదే బీజేపీ గుర్తించలేదు. కారణం ఏమంటే 29 రాష్ట్రాల్లో, భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో, మెజార్టీ రాష్ట్రాలు 22 రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలో ఉన్నారు మన వాళ్ళు. మిగిలిన 7 రాష్ట్రాల్లో లేరు. అందులో అర్హత ఖచ్చితంగా వీళ్ళని చేర్చాలని సత్యపాల్ కమిటీ, రాధాకృష్ణన్ కమిటీ, ఎన్ని కమిటీలు వేసినా కానీ మరి ఈ రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కులానికి అన్యాయం చేస్తున్నాయి, మోసం చేస్తున్నాయంటే మనమంతా కనుపుగోళం, మనం కళ్ళు తెరవాలి. మరి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో మన కులస్తులు రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నానంటే చర్చల్లోకి వచ్చింది, చర్చలు చేశారు, సిద్ధంగా ఉంది రాజకీయ పార్టీ. వడ్డెర కులం కోసం రాజకీయ పార్టీ సిద్ధంగా ఉంది. అందరికీ ధీటుగా, ప్రతి ఒక్క పార్టీకి ధీటుగా, ప్రతి ఒక్క పార్టీకి ఏ అంశంలోనైనా సరే పాలన విధానంలో ఛాలెంజ్గా ముందుకు పోయే ఒక పార్టీ తొందరలో ముందుకు వస్తూ ఉంది. ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా మోసం చేస్తారని అర్థమైంది. అభిమానం చూపితే అవమానం చేశారు, నమ్మకతే ద్రోహం చేశారు. మరి అట్లాంటి పార్టీలను ఎందుకు నమ్ముకుంటాం? ఎందుకు నమ్మాలా? కాబట్టి ఇప్పుడు కాదు, తొందరలో అతి తొందరలో వడ్డెర కులం నాయకత్వం రాజకీయ రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీ తొందరలో బ్యానర్ రిలీజ్ అవుతా ఉంది. దీనికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వడ్డెర సహకరించాలి, సహాయం అందించాలి, చేతినివ్వాలి, అందరూ సిద్ధంగా ఉండాలి. కార్యాచరణలో భాగంగా ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ, ఎమ్మెల్యే, ఎంపీ, మన గ్రామస్థాయి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు మొత్తం ప్రతి ఒక్క దాంట్లోనూ వడ్డెర నాయకత్వం ఉంటుంది, పోటీలో ఉంటారు. ఆ పార్టీ తరఫున వదిలిపెట్టేదైతే ఉండదు, ఎక్కడే కానీ తగ్గడం అంటూ ఉండదు. ఈ కులం యొక్క ఆశయం, ఈ కులం యొక్క మాత్రం ఏదైతే ఉందో అవన్నీ ఆ పార్టీ రూపంలో మన చైతన్యాన్ని ముందు తీసుకొని వస్తాం, మరింత బలపడదాం, ఐక్యతను చాటుకుంటాం. మరి ఈ కార్యక్రమం, ఈ రాజకీయ చర్చా వేదికలో నాకు తెలిసిన విషయాలు చెప్పాను. ఇంకా వక్తలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.
అతని అభిప్రాయం తెలియాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారము, అక్కాయిలకి అమ్మాయిలకి, ఈ ఏదకు ఉన్న పెద్దలందరికీ నమస్కారము. అసెంబ్లీని మన ఒడ్డర్లో అసెంబ్లీని ఒక్కసారి చూపిస్తారని ఎంతో కలలు కంటున్నాము. పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మనం చూసినామా లేదా, మన పెద్దలు చూసినారా లేదా, కానీ ఇప్పుడు మనకు చైతన్యం వచ్చిన రాజకీయంగా ఎదిగిన ప్రతి గ్రామంలోన, ప్రతి మండలంలోన, ప్రతి విలేజ్లోన మనం అసెంబ్లీని చూడాలని ఎవరినన్నా పంపిద్దామంటే మనలో ఐక్యత లేక ఎన్నో చెతమతలు పడుతున్నాము. ప్రతి గ్రామంలోన పెత్తందరులదే జరుగుతుంది, మన ఒడ్డర్లు మాత్రం జరగలేదే. ఎందుకు వెనుకబడిపోతున్నాం మనలో ఐక్యత లేక. మాది బెల్గుప్ప మండలం చీర్ పంచాయతీ, మేజర్ పంచాయతీ, ఎక్కువ గొంచికాళ్ళే ఉండరు అక్కడ. మేము 100 ఇండ్లు ఉండం మా పంచాయతీలో. ప్రతి నంబర్ సీటు మాకు ఇస్తారు, ప్రెసిడెంట్ వాళ్ళు కొడతారు. ప్రెసిడెంట్ సీటుకు పదామంటే లేదులే, మాకు ప్రెసిడెంట్ సీట్ కావాలి, మీకు నంబర్ సీట్ చాలే. అట్లా మనలో ఐక్యత లేక, చైతన్యం లేక చాలా ఇబ్బంది పడుతాం. అసెంబ్లీని మనం 2030 కన్నా మనం అసెంబ్లీని మన వాళ్ళని ఎవరినన్నా కానీ ఒకసారి పంపించాలనేదే నా ఆశయము. మనం అందరూ ఐక్యతగా ఉండి ప్రతి గ్రామంలోనే ఒడ్డర్లకి ఎంత అన్యాయం జరిగిందో, మన కులానికి ఎంత మోసం జరిగిందో ఆ చంద్రబాబు నాయుడు నుండి మనము చాలా బాధాకరమైన మాట. మనలో మొత్తం ఉండాల ఐక్యత అనేది. ప్రతి కులము చెప్పుకుంటుంది అసెంబ్లీకి పోయినారు మా వాళ్ళని. కురువ, గొల్ల, బోయ, ఈ మొత్తం అన్ని కులాలు. మన ఒడ్డారంటే ఎక్కడే కానీ కనిపించలేదా, మన ఒడ్డారంటే ఎక్కడే కానీ కనిపించలేదు. జిల్లాలో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ మన వాళ్ళు ఒక్కరు పైకి పోయినారు. మన కులం గురించి ఏమన్నా చెప్పినారా? మన పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, ఏదైనా ఇంజనీర్ సీటో ఇంకోటో రికమెండేషన్ పోవాలంటే అయ్యే మనం ఎవరు తాకు పోవాలనేది దిక్కు తెలుకోకుండా పడుతున్నాము. కాబట్టి మనం ఐక్యతగా మన ఓటుని వినియోగించుకొని మనం ఎవరైతే మనకు మోసం చేసినారో వాళ్ళకి వేయకోకుండా మంచిగా చేసుకొని మనం ఓటుని వినియోగించుకుంటేనే రేపొద్దున మనం గుర్తింపు వస్తామో. మనం గుర్తింపు లేకోకుండా పోతున్నాము. ప్రతి గ్రామంలోన, ప్రతి పోలీస్ స్టేషన్కి, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఎదగలం, కానీ అసెంబ్లీకి పోలేగనమేమే. మా ఎమ్మెల్యే ఉండడని ఒక్క మాట చెప్పుకోలేకలేదే మనము. వాళ్ళు చెప్పుకుంటారు గొంచకాళ్ళు, ఇప్పుడు కమ్మలకి సీట్ వచ్చిందంటే మా వాళ్ళకి సీట్ వచ్చింది, మేము ఆడ చేయాల క్యాన్వేస్, మేము వీడు చేయమంటారు. మనము ఒడ్డర్లు ఏడన్నా కానీ, జిల్లాలో కానీ ఎక్కడన్నా కానీ పోయి చేస్తామంటే కానీ మన వాళ్ళు లేరు. మన వాళ్ళు ఎంతోమంది కష్టపడినారు, కానీ వాళ్ళు గుర్తించలేదు. అసలు ఒడ్డర్లు ఇంతమంది ఉండామనేది కూడా వాళ్ళకి గుర్తింపలేదు. మన కళ నిజం కావాలంటే మనమంతా ఐక్యత కావాలా. మనం ఎదురు పోరాటం చేస్తేనే మనకి ఎవడన్నా కానీ మన కళ నిజం. ఈ అవకాశం వచ్చిన పెద్దలకి నమస్కారము. నారాయణ గారు పెద్ద ఆయన ఉన్న సమస్యలు, ఈ ఒడ్డర్ల గురించి చాలా చక్కగా చెప్పాడు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కదిరి ఆనంద గారిని ఈ సభను ఉద్దేశించి అతని అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు జరిపిటి కృష్ణమూర్తి గారికి, అలాగే ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి దళవాయి వెంకటరమణ గారికి, సిమెంట్ పోలన్న గారికి, మారన్న గారికి, మరియు సభపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. అలాగే మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఎంతో బాధపడాల్సిన విషయం. ఎందుకంటే మేము ఏదో పార్లమెంట్లో మా సోదరుడు దళవాయి వెంకటరమణ పేరు వచ్చేలకు చాలా సంతోషించాం. అబ్బా, ఈరోజు పార్లమెంట్లో మన ఒడ్డెర గళాన్ని ఇప్పే నాయకుడు వచ్చినాడు. మన ఒడ్డెర్లంతా ఈనాటి నుండి మనం చాలా కష్టపడాల్సిన దినం ఆసన్నమైందని మేమందరం చాలా సంతోషించాం. అయితే దురదృష్టంతో కొన్ని శక్తులు ఏమైందో కానీ మాకు అర్థం కాలేదు. కానీ మీరు అక్కడ విజయవాడలో ఉంటే ఇక్కడ మా ఒళ్ళంతా పులకరించిపోయింది. అయ్యా, మా వాళ్ళు చూడండి, టీవీలో TV9 చూడండి, ABN చూడండి, NTV చూడండి, సాక్షి టీవీ చూడండి అని మా బంధువులకు కూడా మేము ఫోన్ చేసి
మా మిత్రులకు సోదరులకు అందరికి చెప్తా అంటే మిగతా కులాలు కూడా మనకు సహకరించాయి. అయ్యా ఓటు నొక్కండి దళవాయి వెంకటరావు అంటే ఓటు నొక్కండి, దళవాయి వెంకటరావు అంటే ఓటు నొక్కండి అని నొక్కి 100% దళవాయి వెంకటరావునకు పర్సెంటేజ్ వస్తే ఎందుకు లేదయ్యా చంద్రబాబు నాయుడు మాకు అని బాధేస్తుంది. ఇవ్వకపోయినా నువ్వు కనీసం మా వారికి ఏమి చేస్తావు అని కూడా ఇప్పటికి కూడా మాకు చెప్పలేదే అని ఇంత బాధ అయింది. ఒక్కనాడు ఇప్పుడున్నటువంటి సభా అధ్యక్షుడు కృష్ణమూర్తి గారు ఉమ్మడి హైదరాబాద్ ఉన్నప్పుడు ఇద్దరం పోయి ఆ రోజు కూడా వందల సంఖ్యలో ఆడికి పోయి మమ్మల్ని ఇద్దరినే చంద్రబాబు నాయుడు లోపలి పిలిచి, ఏమయ్యా కృష్ణమూర్తి గారు నన్ను నిద్రపోనివ్వను అంటే, సార్ మా ఒడ్డర్లకు ఎక్కడన్నా కానీ కనీసం ఒక జెడ్పీ చైర్మన్ కూడా చేయలేదే మీరు, ఎందుకు సార్ మా మీద ఇంత కక్ష కట్టినావంటే, అయ్యా కృష్ణమూర్తి గారు కనీసం 5 కోట్లు నువ్వు చూపించు, పెట్టే వ్యక్తిని చూపించు, నేను టికెట్ ఇస్తానన్నాడు. ఆ రోజు కొంతమంది మన ఉన్న పరిస్థితుల్లో మన దగ్గర డబ్బులు లేదో ఏమో కానీ ఈరోజు కడిగిన ముత్తినంలా ఈ అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాకు మన వచ్చిన ఇళ్లకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ఒక ప్రశ్నించుకుంటే మనమంతా కుంగిపోవాల్సిన రోజు ఇది. కానీ ఒడ్డర్లంతా మనస వాచ కర్మన త్రికర శుద్ధితో మనము దళవాయి వెంకటరావుకు చేయాలని కంకణం కట్టుకుంటే ఎందుకు ఇవ్వలేదో మాకైతే బాధగా ఉంది. మైక్లో చెప్పాలన్నా కూడా ఏం చెప్పాలో అనేది కూడా మాకు అర్థం కాలేదు. ఏది ఏమైనా 28వ తేదీ చంద్రబాబు నాయుడు మన ఉమ్మడి అనంతపురం జిల్లాకు వస్తున్నాడు. కనీసం ఆ రోజైనా ఈ ఒడ్డర్ల భవిష్యత్తు ఏముంటుంది, మీరు ఏమి చేయగలుగుతారు, చేస్తారా చేయరా అనేది కూడా నిర్ణయించి బయట పోవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. గౌరవనీయులైన ఈ సభావేదికను అలంకరించిన నా కుల బంధువులకు, అతిరత మహాసనులకు, సోదర సోదరీమణులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు నా భారతీయ ఒడ్డర్ల ఐక్యత ఎస్టీ సాధన సమితి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము ఎందుకు ఏర్పాటు చేస్తున్నాము, మన కులానికి ఏ రాజకీయ పార్టీ కూడా సహాయం చేయలేదు. ఒడ్డర అంటే ఏంటి? పౌరుషం, ధైర్యం, సహనం, ఓర్పు, అదే ఒడ్డర. అలాంటి ఒడ్డర కులానికి ఒక టీడీపీ పార్టీ కానీ, ఒక వైఎస్ఆర్ అయితేనేమి, జనసేన అయితేనేమి, ఒక్క పార్టీ కూడా మన కులస్తులకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందా? ఇవ్వలేదే. ఎందుకు ఇవ్వలేదు మరి? సో ఈ రాజకీయ పార్టీలు మన ఒడ్డెరలను వాళ్ళ అవసరాలకి వాడుకొని మనల్ని వాళ్ళ